హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అఖిలేష్. మీరు చూస్తున్నారు అఖిలేష్ కుమార్ ఏఆర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో మనం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. యాప్ వచ్చేసి హ్యాకై. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఇది స్పెషల్లీ ఉమెన్స్ గురించి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా యూస్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. దాని తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో హ్యాకై అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ అనిపిస్తుంది హ్యాకై తెలంగాణ స్టేట్ పోలీస్ అని. సో దాన్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో డైరెక్ట్ ఓపెన్ అని వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ జరుగుతుంది. తర్వాత మీకు ఇప్పుడు సైన్ ఇన్ ఇంకా సైన్ అప్ ఉంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇంత సైన్ అప్ చేయండి. సో నాకు అకౌంట్ లేదు కాబట్టి నేను సైన్ అప్ చేస్తున్నాను, అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే సైన్ అప్ అవ్వడానికి కొన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అదే మీ నేమ్, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, ఆ తర్వాత మీ పాస్వర్డ్ని సెట్ చేయాలని అడుగుతుంది. సో నేను నా నేమ్, ఈమెయిల్ ఐడి, నా మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. ఇలా మనం మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మన సైన్ అప్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. నేను నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, ఆ తర్వాత నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ స్టేట్లో ఉన్న ఆల్ కమిషనరేట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది క్లియర్గా. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, సిద్దిపేట్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం. మన తెలంగాణలో ఈచ్ అండ్ ఎవ్రీ కమిషనరేట్ ఇందులో ఉంది. మీ ఒక ప్లేస్ ఏ కమిషనరేట్లో వస్తుందో తెలుసుకొని దానిపైన క్లిక్ చేస్తే మీ డిస్టిక్ అనేది కనిపిస్తుంది. నేను ఇప్పుడు హైదరాబాద్ క్లిక్ చేస్తున్నాను. హైదరాబాద్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ఈ యాప్ ఒక మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ రిపోర్ట్ వాల్యుయేషన్ ఉన్నాయి. దానిపైన మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ వాల్యుయేషన్ టైప్, ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ వాల్యుయేషన్ కేటగిరీ, ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ డిస్క్రిప్షన్ అని ఇలా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఒక సిటిజన్ కూడా పోలీస్లో యాక్ట్ చేయవచ్చు. మీరు పోలీస్ వాళ్ళకు రిపోర్ట్ చేయవచ్చు ఏమైనా జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఆన్ వాల్యుయేషన్ టైప్ అని ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకుంటే క్రైమ్ అగెనిస్ట్ హ్యూమన్ క్రైమ్ పెట్టిన దాంతో ఇక్కడ చూసుకుంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టీజింగ్, హెరాస్మెంట్, ఆల్ టైప్స్ ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత మనం దాన్ని కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ రాసేసి తర్వాత డిస్క్రిప్షన్లో మనకి డీటెయిల్గా ప్రొవైడ్ చేసి మనం ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేయవచ్చు. అలా ఫొటోస్ కూడా యాడ్ చేసి కింద సబ్మిట్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే కింద మన పోలీస్ వాళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదేమంటే ఒక కామన్ పర్సన్ కూడా పోలీస్లో యాక్ట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే కింద ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ అని ఉన్నది. ఇది స్పెషల్లీ హ్యూమన్ సేఫ్టీ కోసం. మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో మీ బోర్డింగ్ ప్లేస్ తర్వాత డెస్టినేషన్, వెహికల్ నెంబర్, ఆ తర్వాత మీరు ఏదైతే టైప్ ఆఫ్ వెహికల్ వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకొని క్యాబ్, ఆటో, ట్రైన్, బస్ అలాంటివి సెలెక్ట్ చేసేసుకొని వీడైతే ఫొటోస్ అయితే ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే వీడియో అటాచ్ చేసేసి మనం సెండ్ చేసేయచ్చు. సో మిమ్మల్ని ట్రాకింగ్లో ఉంచుతారు అన్నమాట. సో ఇది ఉమెన్స్ కోసం స్పెషల్లీ. అతను మనం నెక్స్ట్ చూసుకొని రిజిస్టర్ విత్ పోలీస్ అని ఉన్నది. మనం పోలీస్ వాళ్ళతోటి రిజిస్టర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్ మీరు ఇవేవైతే ఉన్నాయో వాళ్ళని మనం రిజిస్టర్ చేయవచ్చు. కేబుల్ టీవీ కనెక్షన్, ఏసీ మెకానిక్, ఇలా మన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆధార్ కార్డు, ఏజ్ అవన్నీ సబ్మిట్ చేసి మనం రిజిస్టర్ కావచ్చు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేవి మన డిస్టిక్లో ఉన్న మన దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ యొక్క ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ నెంబర్ డిస్ప్లే ఇప్పుడు ఎస్ఐ చూసుకుంటాం. అడ్మిన్, ఎస్ఐ, ఎస్హెచ్ఓ, పెట్రోల్ వెహికల్స్ నెంబర్, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్ నెంబర్ మనకు పోలీస్ స్టేషన్ నెంబర్స్ మనకు క్లియర్గా చూపిస్తున్నది. మనం చూసుకుంటే రిజిస్టర్ యాజ్ ఎ వాలంటీర్, మనం ఇక్కడ రిజిస్టర్ వాలంటీర్లకు కూడా రిజిస్టర్ అవ్వచ్చు పోలీస్ వాళ్ళతోటి. నెక్స్ట్ మనం చూసుకుంటే నో యువర్ రిపోర్ట్ స్టేటస్. ఇంతకుముందు మీరు ఏదైనా రిపోర్ట్ ఇందులో చేసి ఉంటే కనుక దాని స్టేటస్ కూడా మనం ఇందులో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఒకటి బాగా మంచిగా ఉంది, థెఫ్ట్ అండ్ లాస్ట్ ఆర్టికల్ సర్చ్. మీరు ఒకవేళ ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ ఆ వెహికల్ యొక్క ఓనర్షిప్ ఎవరిదో మనం ఇక్కడ వాళ్ళ వెహికల్ నెంబర్ కానీ, ఇంజన్ నెంబర్ కానీ, ఛార్జ్ నెంబర్ కానీ పెట్టి సర్చ్ చేయవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం వెహికల్ నెంబర్ పెట్టేసిన తర్వాత కింద మనల్ని వెహికల్ నెంబర్ అడుగుతుంది. వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ వెహికల్ యొక్క ఓనర్ ఎవరు, ఆ ఓనర్షిప్ ఎవరి మీద ఉందో మనకు చూపిస్తుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకుంటే మొబైల్ నెంబర్ కూడా మనం అలా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ మొబైల్ చూసుకుంటామో దాని ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేసేసుకొని ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్ యొక్క ఓనర్షిప్ ఎవరి మీద ఉన్నదో చూసుకోవచ్చు. మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ మొబైల్ యొక్క జెన్యూన్ ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి.
ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక సీనియర్ సిటిజన్ సర్వీసెస్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు సీనియర్ సిటిజన్ చాలా హెల్ప్ఫుల్ అయ్యేటి చాలా ఉన్నాయి. ఇక్కడ బీట్ ఆఫీసర్ ఉన్నాయి, నో యువర్ బీట్ ఆఫీస్ ఉన్నది, అందులో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసినాయి. ఆ తర్వాత ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మన సరౌండింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూపిస్తున్నాయి విత్ కాంటాక్ట్ నెంబర్స్. ఆ తర్వాత ఎన్జిఓస్ కూడా చూపిస్తున్నది, ఎన్జిఓస్ లిస్ట్. ఈ సీనియర్ సిటిజన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవేది ది మెయిన్ థింగ్, అదే ఎస్ఓఎస్. సో ఇది స్పెషల్లీ ఫర్ ఉమెన్స్, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటే దానిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ మీరు 5 కాంటాక్ట్స్ నెంబర్ అనేది యాడ్ చేయాల్సిన ఉంటుంది. 5 కాంటాక్ట్స్ ఎవరైనా కానీ మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ బ్రదర్, మీ సిస్టర్ ఎవరైనా కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళ నెంబర్స్ ఇందులో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎస్ఓఎస్ మెసేజ్ అని కూడా ఉంది, దానిపైన మీరు ఏమైనా 60 వర్డ్స్ వరకు మెసేజ్ కూడా టైప్ చేసి ఉంచవచ్చు. మీకు ఏమైనా ఎమర్జెన్సీ టైం అనిపించిందో, మీరు ఏమైనా సేఫ్ లేము అనుకున్నారనుకోండి, మీకు ప్రొటెక్షన్ కోసం ఈ ఎస్ఓఎస్ అనే రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేశారనుకోండి, ఆ 5 కాంటాక్ట్స్కి ప్లస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్కి, డీసీపీ, ఏసీపీ ఆఫీస్కి కూడా ఆ యొక్క మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము యొక్క ట్రాకింగ్ చేసి మీ దగ్గరికి వచ్చి మేము కాపాడడం జరుగుతుంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఉమెన్స్కి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ హ్యూమన్ టు ఇన్స్టాల్ దిస్ యాప్ బికాజ్ ఈ యాప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం ఉమెన్స్ పైన చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో వాటి నుంచి మనం కాపాడడానికి ఇది ఒక వే అనుకోవచ్చు. ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు వచ్చినారనుకో మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి మీరు ఈ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.